అయోధ్య రామజన్మభూమి తీర్థ ట్రస్ట్ విరాళాల వ్యవహారంపై తీవ్ర ఆరోపణలు చేశారు భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి. ట్రస్ట్ ఎలాంటి అవినీతి జరగలేదని కార్యదర్శి సంపత్రాయ్ చెప్పినప్పటికీ యూపీ సిట్ పోలీసులు ఆయన అనుచరులను అరెస్ట్ చేశారన్నారు. దేశవ్యాప్తంగా ప్రజల ఆధ్యాత్మిక భావోద్వేగాలు ఆసరాగా చేసుకుని విరాళాలు సేకరించారని మండిపడ్డారు. చంపత్రాయ్ను ట్రస్ట్ కార్యదర్శి పదవి నుంచి తప్పించి చేతులు దులుపుకున్నారని విమర్శించారు. అయోధ్య రామజన్మభూమి ట్రస్ట్ పేరుతో 200 కోట్ల అవినీతి జరిగిందని ఆరోపించారు. రాముడి పేరుతో ప్రజలిచ్చిన విరాళాలు ఎలా వినియోగించారో ప్రజలకు వివరించాలని డిమాండ్ చేస్తారు. నైతిక బాధ్యత వహిస్తూ యోగి ఆదిత్యనాథ్ సీఎం పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఈరోజు అయోధ్య మందిరంలో రామ జన్మభూమికి సంబంధించిన తీర్థ్ ట్రస్ట్ దాని జనరల్ సెక్రటరీ చంపత్ రాయ్ గారు నిన్నటిదాకా ఏం జరగలేదని బుకాయించారు. ఆయన సొంత మనుషులు 8 మందిని ఈరోజు అరెస్ట్ చేయడం జరిగింది సిట్ ఉత్తరప్రదేశ్లో. ప్రజల సెంటిమెంట్లతోటి భారతదేశ వ్యాప్తంగా కూడా ప్రతి గ్రామాల నుంచి చందాలు వసూలు చేసిన చందాలలోనే స్కామ్ చేయడం అనేది ఎంత పెద్ద విషయమో మీరు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు చంపత్ రాయ్ గారు జనరల్ సెక్రటరీగా ట్రస్ట్కు రాజీనామా చేయడం జరిగింది. అంటే ఇంతటితోటి అయిపోగొట్టాలన్న ఆలోచనతో బీజేపీ వాళ్ళు ఉంటారు. ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ గారు కూడా రాజీనామా చేయాలి. ఎందుకంటే ఇది భారతదేశ వ్యాప్తంగా ఒక ఉత్తరప్రదేశ్కి సంబంధించిన వ్యవహారం కాదు. ఇది భారతదేశ వ్యాప్తంగా కూడా ప్రజల సెంటిమెంట్లతోటి ప్రజలందరినీ ప్రతి గ్రామానికి ఈరోజు ప్రతి వారిని ఇన్వాల్వ్ చేసి అయోధ్య మందిరానికి డొనేషన్లు వసూలు చేసి దోచుకోవడానిక 2000 కోట్ల పైచిలకు అక్కడ దప్పిదాలు జరిగినాయి. గతంలో కూడా చందాలకు అసలు కలెక్ట్ చేసిన చందాలను కూడా ట్రాన్స్పరెంట్ గా డిక్లేర్ చేసినటువంటి పరిస్థితి లేదు. ఈ డబ్బును ఏ విధంగా సమకూర్చుకొని దేనికి వాడుతున్నారో కూడా బీజేపీ చెప్పాలి. కోట్ల రూపాయల చందాలు ఇచ్చిర్రు. ఇవన్నీ కూడా మీరు దోచుకోవడానికి ఇచ్చినాయి కావు, దేవునికి ఇచ్చినాయి అని చెప్పి తెలియజేస్తున్నారు.